రిసీవరా ఎందుకుంటారా ఇట్లా మీరు మీరు ఉన్నందువల్ల వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. వీడు వద్దులే. ముందు ఒకసారి మొదలు చూపి. కేబుల్ వైర్ దొంగలను అరెస్ట్ చూపించినాము. అప్పుడు కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి పంపించినాము. రిసీవర్ని కలిపి ముగ్గురిని అరెస్ట్ చేసినాం కదా. దాంట్లో అప్పుడు ఇద్దరు పారిపోయినారు. వాళ్ళ పేర్లు మీకు ఇంతకుముందే చెప్పినాను. ఒకడు వచ్చి ఆచార్య లోకేష్ అలియాస్ లోకి అలియాస్ చాంద్ బాషా, తర్వాత గుర్రంపాటి రాకేష్ సందీప్ అలియాస్ రాఖీ. వీళ్ళిద్దరూ ఆ రోజు నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు మా ఎస్ఐ గారికి ధర్మవరం రూరల్ ఎస్ఐ రాజశేఖర్ గారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు మళ్ళా కాలువ సర్కిల్లో మళ్ళా తిరుగుతాడని వెంటనే వాళ్ళని పోయి పరిశీలన తీసుకున్నాడు. ఇంటరాగేషన్ చేస్తే ఆ రోజు పారిపోయిన తర్వాత మళ్ళా రావుల చెరువు అక్కడ పొలాలలో కేబుల్ దొంగతనాలు చేసి వీళ్ళు తీసుకుపోయి అనంతపూర్లో ఉన్న ఇక్కడ అమ్మితే మళ్ళీ పట్టుకుంటామని చెప్పి అనంతపూర్లో గుజు వ్యాపారస్తుని పంపినారు. ఇతన్ని ఆ గుజు వ్యాపారస్తుని కూడా పరిశీలన తీసుకున్నాము. ఇంటరాగేషన్ చేస్తే అడ్మిట్ అయినాడు గుజు వ్యాపారస్తుడు కూడా. వాళ్ళ దగ్గర వైర్ రికవర్ చేసినాము. వీళ్ళు ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవడైతే లోకేష్ ఉన్నాడో ఈ లోకేష్ మీద 8 కేసులు ఉన్నాయి. మన అనంతపురం టౌన్లో, ధర్మవరం టౌన్లో. నటోరియస్ వీడు లోకేష్ అనంతపురంలోనే ఉంటాడు, కానీ ఎక్కువ కేసులు అక్కడ ఇక్కడ ఉన్నాయి, ఎక్కువ దొంగలు చేస్తారు. ఇంకా వీడు గుర్రంపాటి రాకేష్ అయితే మన దగ్గర ధర్మవరం టౌన్లోనే 13 కేసులు ఉన్నాయి ఇప్పుడు వాని మీద. వీళ్ళు నిరంతరం దొంగతనాలే, ఏదో దొంగతనం చేస్తారు. వైర్లను దొంగతనం చేస్తారు, హౌస్ బర్గులు అంటే రాత్రిపూట కానీ డే టైం కానీ దొంగతనాలు చేస్తారు, బైకులు దొంగతనాలు చేస్తారు, ఈవెన్ టెంపుల్స్ గుళ్ళల్లో కూడా దొంగతనాలు చేస్తారు. అంటే అన్ని రకాల అఫెన్సులు చేస్తారు. వీళ్ళకు వృత్తే దొంగతనం అయిపోయింది. వీళ్ళు నటవేరియస్, వీళ్ళ మీద ఆల్రెడీ షీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము వాళ్ళకు డాక్యుమెంటేషన్ కరెక్ట్ చేసి వీళ్ళ మీద నిరంతరం నిఘా ఉంచేదానికి స్టెప్స్ తీసుకున్నాం. వీళ్ళ ఏం పని లేదు, దొంగతనాలే అవారాలు తిరిగి దొంగతనాలు చేసేదాన్ని. ఇప్పటికేం దొరకలేదు. మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే మా ఇంటర్వ్యూషన్లో అడ్మిట్ చేసినారో అదే చూపించినాము. సబ్సిక్వెంట్గా వీళ్ళ మీద నిఘా పెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం తర్వాత కూడా.